నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా తాము బీసీలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంపు అంశంపై శాసనసభలో జరిగిన చర్చల్లో సీఎం మాట్లాడారు. బీసీల్లో జీవితాల్లో మార్పు తెచ్చే అతిపెద్ద నిర్ణయం ఇదని చెప్పారు చంద్రబాబు. ఇది ఎన్నికల హామీ మాత్రమే కాదని తన రాజకీయ సిద్ధాంతం అన్నారు. హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తున్నామని కూడా తెలిపారు. కాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించాలని, క్షేత్రస్థాయిలో బలాన్ని బట్టి మెరుగైన వాటా దక్కాలని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నారు. కూటమిలో గౌరవప్రదమైన సీట్ల సర్దుబాటు ఉండాలని, గత అసెంబ్లీ ఎన్నికల నాటి ఫార్ములా కాకుండా బలాన్ని బట్టి సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. స్థానిక ఎన్నికల నగారా మోగక ముందే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభావం చూపబోతుంది? ప్రజలు వైసీపీని ఆదరిస్తారా, కూటమికే జై కొడతారా? ఒకవేళ కూటమికి జై కొడితే అందులో జనసేన ప్రాబల్యం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన చెప్పిన విధంగానే 30% సీట్లు సంపాదించుకోగలదా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతోటి అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ గారితో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారికి, కృష్ణవేణి గారికి, శ్రీనివాస్ గారికి ఏఎన్ఎన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏదైతే చంద్రబాబు గారు బీసీలకి 34% రిజర్వేషన్ అనేది 100% ఇవ్వాలని నిన్న శాసనసభలో చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? అయితే కొంతమంది ఏమంటున్నారంటే గతంలో ఏవైతే మీరు కొన్ని ఎమ్మెల్యే టికెట్లు కానీ దీనికి సంబంధించినవి అన్నీ కూడా కొన్ని వచ్చినట్లన్నిటి కూడా ఏవైతే పెద్ద సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళే పంచుకుని ఇప్పుడు బీసీలకి కొత్తగా మీరు 34% అండి, అది కూడా సంస్థాగత ఎన్నికల కంటే అది పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? మీరు ఏ విధంగా చూస్తారు? అది ఒక రాజకీయ ఆరోపణకు మాత్రమే చూస్తారా? లక్ష్మీనాథ్ గారు, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరి మండలకు కూటమిగా మేము మాటిచ్చామో, వైఎస్ఆర్సీపీ చేతగాంతనం వల్ల 34% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో అవి ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాన్ని తిరిగి 10% పెంచుతూ 34% మళ్ళీ మేము బీసీ సోదరి మండలకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము ఆ కోటాన్ని పెంచుతామని మాటిచ్చామో, ఆ మాట నిలబెట్టుకుంటూ నేను నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేసి జీవో తీసుకొచ్చేదానికి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూటమి నాయకుడిగా నేను స్వాగతిస్తా ఉన్నాను. అంటే వాళ్ళు ఏదైతే కొంతమంది మాట్లాడుతా ఉన్నారు ఇది మాటలకి చేతలకి కాదు అని, లేదా ఇంతకుముందు ఎమ్మెల్యే పదవులు మాత్రం వారు తీసుకొని ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో బీసీలుగా మాట్లాడుతున్న వారికి నేను కొన్ని అంశాలు గుర్తు చేస్తాను లక్ష్మీనాథ్ గారు, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా. జయహో బీసీ అనేది ఒక నినాదం కాదు, తెలుగుదేశం పార్టీ నినాదం, తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీ సాధికారత మొదలైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 1987లో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ సోదరి మండలికి 20% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే, ఆ తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ఆ రిజర్వేషన్ ని 34% పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 2 దశాబ్దాలకు పైగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ఆ 34% రిజర్వేషన్ మీద ఎన్నికలు జరిగినాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన కేసులు పడి అక్కడ వీళ్ళ అసమర్థత వల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళి వీళ్ళు సరైన వాదన వినిపించకపోవడం వల్ల ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 24% రిజర్వేషన్ తోనే బీసీ సోదరి మండలికి ఎన్నికలు వెళ్ళడం జరిగింది. ఆ రోజు వీళ్ళ అసమర్థత వల్ల రాష్ట్రంలో 16,800 మందికి పైగా
స్థానిక సంస్థల్లో బీసీ సోదరీమణులు వాళ్ళ పదవులు కోల్పోవడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమిగా మాటిచ్చాం. బీసీ సోదరీమణులకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వాళ్ళ రిజర్వేషన్ కోటాన్ని పెంచుతామని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేయడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్. నాయకత్వం గ్రామ స్థాయి నుండే బలపడాలి. ఈ రోజు 34% రిజర్వేషన్ ద్వారా గ్రామాల్లో కానీ, మండలాల్లో కానీ, జడ్పీల్లో కానీ, నగర పంచాయతీల్లో కానీ, మేయర్లలో కానీ వీటిల్లో బీసీ సోదరీమణుల నాయకత్వం జరగబోతా ఉంది, బలపడబోతా ఉంది. ఇది కూటమి నిర్ణయం. ఎన్టీ రామారావు గారు బీసీ సాధికారిగా తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున్న కూటమి ప్రభుత్వం ఈ రోజు దాన్ని బలపరిచే విధంగా, బీసీ సోదరీమణులకు అండగా నిలిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో 1.17 కోట్ల మంది బీసీ సోదరీమణులకు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,000 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూర్చడం జరిగింది, వాళ్ళ ఆర్థికంగా పరిపుష్టిగా నిలబెట్టేదానికి. అదేవిధంగా లక్ష్మీనాథ్ గారు బీసీ సోదరులకి, వడ్డెర కులస్తులకి మైనింగ్ లీడ్లు అయితే కావచ్చు, అదేవిధంగా గీత కార్మికులకి ఏదైతే ఎక్సైజ్ శాఖలో షాపులు కేటాయింపులు కావచ్చు, నేతన్నలకు ఆర్థిక సాయం కావచ్చు, మత్స్యకారులకి 20,000 రూపాయల ఆర్థిక సాయం కావచ్చు, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే నాయ బ్రాహ్మణులకి, సెల్లులకి ఉచిత కరెంట్ అయితే కావచ్చు, అదేవిధంగా స్వర్ణకారుల కోసం సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించి వాళ్ళను ఆర్థికంగా బలపరిచే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్లు మాత్రమే ఏర్పాటు చేశారు లక్ష్మీనాథ్ గారు. వాళ్ళు కూర్చోడానికి కనీసం ఆఫీసులు లేవు, కుర్చీలు లేదు. ఆ బీసీ కార్పొరేషన్ 1 రూపాయి నిధులు కేటాయించలేదు. 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టుల్ని అదే విధంగా వదిలేసి వాటి నియామకాలు చెయ్యని ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుండి 24 మధ్య 70కి పైగా బీసీ సోదరులను ఈ రాష్ట్రంలో హతమందించడం జరిగింది. వీళ్ళ నాయకత్వంలో, వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు. అది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించారు. కాబట్టే రాష్ట్రంలో వీళ్ళు బీసీ సోదరులకే కాదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాబట్టి వీళ్ళకి కనీసం ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు లక్ష్మీనాథ్ గారు. లక్ష్మీనాథ్ గారు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తా నేను. కాపు సోదరీమణులకు ఈబీసీలో 5% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు అధిక మేలు చెయ్యకపోగా వాళ్లకు జరుగుతున్న లబ్ధిని కూడా జరగకుండా నాశనం చేసిన అసమర్థ నాయకుడు ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, కాపు రిజర్వేషన్ ఈబీసీలో 5% పోగొట్టారు. బీసీలకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 34% పోగొట్టి దాన్ని 24% కుదించారు. అదేవిధంగా విదేశీ విద్యని నాశనం చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు 5 రూపాయలకి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్లు మూసేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా. ఇవన్నీ కూడా మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళు మూసేశారు, మీరు తెరిచారు. గతంలో వాడు మూసేసినవన్నీ చేశారు. కానీ కాపు రిజర్వేషన్కి సంబంధించిన వాటిలో కొంత ఒక ఈడబ్ల్యూఎస్లో 5% మీరు వాళ్ళు మూసేశారని చెప్తున్నారు. మీరు ఎందుకు తెలవలేకపోతున్నారు? 2.5 సంవత్సరాలు అయినా ఎందుకు ఏం చేయలేకపోతున్నారు? మీరు కూడా గాలికి వదిలేసినట్టేనా? లేదు లక్ష్మీనాథ్ గారు, లేదు. ఖచ్చితంగా అది మేమే చేశాం. ఈసారి ఆ జీవోని బలంగా, అంటే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏ ప్రభుత్వం మానినా కాపు సోదరీమణులకు అన్యాయం జరగకుండా ఉండేదానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ దిశగా ముందు అడుగులు వేయబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో తీసుకుంటుంది. ఈ రోజు ఏదైతే బీసీ సోదరుల కోసం మేము తీసుకున్న నిర్ణయం, అదే విధంగా కాపు సోదరులు కూడా తీసుకునేదానికి ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అడుగులు వేయబోతా ఉంది. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి, మండలి జరుగుతా ఉంది. ఈ రోజు మీకు ఇంకో అంశం గుర్తు చేస్తాను నేను లక్ష్మీనాథ్ గారు. గతంలో మండల చైర్మన్ గా షరీఫ్ గారు ఉన్నప్పుడు, అమరావతి బిల్లు మండలికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్న రోజు వైసీపీ ప్రభుత్వం ఎంత హేయంగా
ఆ రోజు మండల చైర్మన్ ఆయన షరీఫ్ గారిని బూతులతో ఆయన ఏ విధంగా అవమానపరిచింది, ఆ రోజు మండలి జరగకుండా ఏ విధంగా వీళ్ళు చేసిన వికృత చేష్టలు, అదే విధంగా మండలి రద్దు చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఈ రోజు మండలి ఏ విధంగా జరుగుతా ఉంది. వాళ్ళు నియమించిన మోషేస్ రాజు గారే మండలికి గౌరవ చైర్మన్ గా ఉన్నారు. ఆ రోజు మండలిలో ఒక గీత గీసి ఆ గీత దాటి ముందుకు వస్తేనే ఆ రోజున్న ప్రతిపక్ష ఎమ్మెల్సీని సస్పెండ్ చేసిన ఘనత ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని. అయితే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు ఏ రకంగా మండలంలో వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్సీలు పోడియం దగ్గరికి వెళ్ళి సభను సజావుగా జరగకుండా చేసేదానికి వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలు, వాళ్ళకి సహకరిస్తున్న గౌరవ చైర్మన్ గారు. ఈ రోజు మీ సూటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని గమనించమని అడుగుతా ఉన్నా. అధికారంలో ఉండి కూడా ఈ రోజు ఏ విధంగా 2 సభలు సజావుగా జరిగేదానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కడప శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని వారికి సంబంధించిన మరొక 10 మంది శాసనసభ్యుల్ని అసెంబ్లీకి రండి, మీకు సరైన సమయం అందిస్తాం, మీ పాత్ర మీరు పోషించండి, మీరేదైతే బయట ఉండి విష ప్రచారాలు చేస్తా ఉన్నారో, బురద దల్లుతా ఉన్నారో వాటన్నిటినీ సాక్ష్యాధారంతో వచ్చి రాష్ట్ర ప్రజలకు తెలియజేయమని చెప్పి పదే పదే గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు, గౌరవ డిప్యూటీ స్పీకర్ RRR గారు, అదే విధంగా ప్రభుత్వం కూడా కోరుతా ఉంది. మీరందరూ రావాలి, పార్టిసిపేట్ చేయాలి, ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అర్థవంతమైన చర్చలు జరగాలి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఈ శాసనసభ శాసన మండలి నిర్ణయాలు తీసుకోవాలని. రైట్. అయితే అజయ్ గారు దిశగానే వీళ్ళు అడుగుతున్న డిఎస్సి మీద చర్చకు సిద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉండి పదే పదే అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా ఆయన సవాల్ విసరడం జరిగింది. మీ దగ్గర ఏదైతే మీరు డిఎస్సి మీద బురద జల్లి ఈ రాష్ట్రంలో వాళ్ళ కష్టంతో 5-6 సంవత్సరాల పాటు వాళ్ళు కృషితో చదువుకొని కుటుంబాలకు దూరంగా ఉండి ఈ రోజు నియామకాలు పొందారో వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే విధంగా మీరు చేస్తున్న విష ప్రచారాలు కాకుండా మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సభకు తీసుకురండి, ప్రజలకు చూపించండి అని చెప్పి ఆయన సవాల్ పెట్టడం జరిగింది. మీరు సాక్ష్యాధారాలు చూపిస్తే నేను రాజీనామా చేస్తానని కూడా లోకేష్ గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మొదట్లో లక్ష్మీనాథ్ గారు పేపర్ లింకేజ్ అన్నారు, వాళ్ళకి తెలియని అంశం అంటే అసలు దీంట్లో పేపరే లేదు, కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్. తర్వాత నేలక కరుచుకొని కమ్మకులానికి సంబంధించిన వారికి అత్యధికంగా పోస్టులు అందించారని చెప్పారు. ఆ తర్వాత నెంబర్స్ తో సహా ప్రభుత్వం అధికారులు చెప్పడం జరిగింది 372 స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగితే దాంట్లో ఓసీలకు వచ్చిన నియామకాలు 40, దాంట్లో అసామాజిక వర్గాలకు వచ్చింది 9. ఆ తర్వాత ఏం చెప్పారు లక్ష్మీనాథ్ గారు, ఆ తర్వాత ఏం చెప్పారు, షాపుకు సంబంధించిన ఒక వ్యక్తి ఏదైతే ఆడియో లీక్ అయింది, షాపుకు సంబంధించి స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు జరిగినాయి అన్నారు. వెంటనే నారా లోకేష్ గారు ఏదైతే ఆడియో లీక్ అయిందో ఆడియో లీక్ మాట్లాడిన వ్యక్తి మీద షాపు వాడి మీద కేసు నమోదు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ విజయవాడలో. వెంటనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆ వ్యక్తిని జైలుకు పంపించడం జరిగింది, ఆ వ్యక్తి మాట్లాడిన మాటల మీద ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది. ఈ రోజు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కూడా నారా లోకేష్ గారితో పాటు ఎక్కడైనా అవకతవకలు జరిగాయని మీరు నిరూపించినా, సాక్ష్యాధారాలు చూపించినా శాప్ చైర్మన్ గారిని రాజీనామా చేస్తానని చెప్పి ఆయన కూడా సవాల్ విసరడం జరిగింది. అదే విధంగా లక్ష్మణ్ గారు అజయ్ గారు మళ్ళీ మాట్లాడదాం. అజయ్ గారు నా మాట వినబడుతుందా? ఒక్కసారి మీరు కొంచెం గ్యాప్ ఇస్తే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రకంగా వెళ్ళబోతున్నారు? స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కూడా తన సత్తా చాటేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. రానున్న ఎన్నికల్లో కూటమి సత్తా చాటుతుందా? అదే సమయంలో మీ కూటమిలో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా తెలుస్తుందని మరి కొంతమంది మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందా? ఖచ్చితంగా లక్ష్మీనాథ్ గారు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రజల వద్దకు అందరూ వెళ్ళొచ్చు, నామినేషన్ వేయొచ్చు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి నామినేషన్ అయితే హక్కు కలిగిస్తుంది. ప్రజాస్వామ్యతంగా మీరు ప్రజల వద్దకు వెళ్ళొచ్చు, ఓటు అడగొచ్చు. ఈ 2 సంవత్సరాల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమ, ఉద్యోగ కల్పన మీద మేము ప్రజల వద్దకు వెళ్తాం, ఓటు అడుగుతాం. రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూటమిగా కలిసి వెళ్తాం. ప్రతి ఒక్కరిని అందరం గౌరవించుకుంటాం. ఎవరికి తగిన బలంతో వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేస్తాం. లక్ష్మీనాథ్ గారు వాయిస్ పోయినట్టుంది, కంటిన్యూ చేయండి, వినబడుతుంది. అయితే అజయ్ గారు, ఏదైతే మీ కూటమిలో ఒక మాట మీరు ఏదైతే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళకి సీట్ల సర్దుబాటు విషయంలో మీరు తగిన న్యాయం చేస్తారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో
గౌరవప్రదంగానే 3 పార్టీలు కలిసి సీట్లు సాధించుకొని ఎలక్షన్స్ లకు వెళతాం. మా అధినాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మేము శిరసా వహిస్తాం. మా కూటమి సభ్యుల గెలుపు కోసం అందరం కలిసి కష్టపడి ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రపంచ విజయాన్ని చేకూర్చామో కూటమి కార్యకర్తలకు అందరం కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అదే విధంగా రాబోయే సార్వత్రిక స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా మీరు మాట్లాడుతా ఉన్నారు. మీ కూటమిలో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా అని ఖచ్చితంగా లక్ష్మీనారాయణ గారు మీ ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకి నేను ఒక అంశం తెలియజేస్తున్నా. 175 నియోజకవర్గాలు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు, వేల సంఖ్యలో సెకండ్ క్యాడర్ నాయకులు, వందల సంఖ్యలో మాజీ మంత్రులు, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ చైర్మన్లు. ఖచ్చితంగా ఇంత పెద్ద కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు వస్తాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివే. వాటిని నాయకత్వం సరి చేస్తుంది. సరి చేసుకొని మేమందరం సముచిత స్థానాల్లో అవరణకులు గౌరవించుకుంటూ కూటమిగా కలిసి వెళతాం. మా అభ్యర్థుల గెలుపు కోసం మా హైకమాండ్ నిర్ణయాన్ని స్థిరతా వహించి మేము ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుంటాం. రైట్ మళ్ళీ మాట్లాడుతూ అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్ లో పాల్గొన్నటువంటి పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ యొక్క సత్తా మీరు చాటునున్నారా? ఎక్కడెక్కడ మీరు గెలుపొందే అవకాశం ఉందని ఏం భావిస్తున్నారు? ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేము గెలుస్తామని చెప్పి మీరు చెప్తూ వస్తున్నారు. బట్ ఎన్నికలకి నగారా మోగలేదు కానీ అక్టోబర్లో అంటున్నారు. రానున్న రోజుల్లో మీ పార్టీ ఏం చేయబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిపిన సందర్భం లేదు. కారణం ఏమంటే రాష్ట్రంలో దాదాపు 50% పైబడి బీసీలు ఉన్నారు కాబట్టి, బీసీలు రాజకీయంగా ఎదగడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు కాబట్టి, బీసీలు అనగదొక్కడమే ఆయనకు ధ్యేయం కాబట్టి అందులో భాగమే ఈయన స్థానిక ఎన్నికలు జరుపుకుంటున్నారు. 2014 నుండి 19 వరకు కూడా ఎన్నికలు జరపాల్సి ఉండేది. ఆ మధ్యలో కూడా ఆయన ఎన్నికలు జరపకపోవడంతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పించిన తర్వాత అప్పుడు ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని కరోనా 3 కేసులు ఉంటే ఆ 3 కేసులకే పోస్ట్ పోన్ చేసినటువంటి చరిత్ర కూడా వీళ్ళది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు 34% రిజర్వేషన్ కావాలని జీవో నెంబర్ 176 ఇస్తే హైకోర్టులో వేసినాక హైకోర్టులో క్లియర్ చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బిర్రు రవీందర్ రెడ్డి ఇదో ఈయన కూడా ఈ ఫోటోలో ఉన్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్య అనుచరుడైనా ఆయన రవీంద్ర రెడ్డి ఈయనే కాబట్టి వీళ్ళు ఎక్కడ బీసీలను ఎదగనీయకూడదన్న ఉద్దేశంలో భాగంగా చేసినటువంటి కార్యక్రమాలే తప్ప వీళ్ళు ఎక్కడ చేసిన సందర్భాలు లేవు. కాబట్టి బీసీలకు వాళ్ళు ఏం చేసినారు, మేమేం చేసినారు అనడానికి ఒక ఉదాహరణగా మేము చేసినట్టు చెప్తాం. మేము లోక్సభ ఎన్నికలప్పుడు మేము ఇచ్చినటువంటి టికెట్లు 25 కాను 11 ఇచ్చినాం. మేము రాజ్యసభకు సంబంధించి 4 రాజ్యసభ మేము ఇచ్చినాము బీసీలకు మాత్రమే. మేము ఎమ్మెల్సీలకు 58 కాను 28 బీసీలకు మేము ఇచ్చినాం. మేయర్లకు 13 కాను 9 మేయర్లు మేము ఇచ్చినాం. జిల్లా పరిషత్ చైర్మన్లకు 13 కాను 6 మేము ఇచ్చినాం. ఎంపీపీలు 636 కాను 239 అంటే 38% మేము ఇచ్చినాం. మున్సిపల్ చైర్మన్లు 84 కాను 44 మున్సిపల్ చైర్మన్ బీసీలకు ఇచ్చినాం. 53% ఇచ్చినాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ 196 గాను 76 బీసీలకు ఇచ్చిన 39% ఇచ్చినాం. ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు వచ్చేసి 137 గాను 53 అంటే 39% కార్పొరేషన్ లో. బీసీ కార్పొరేషన్ లో సపరేట్ గా 56 పెట్టి 56కు బ్రహ్మాండ 100% బీసీలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు ఒక్కొక్క డైరెక్టర్లకు జీతం ఇచ్చే కార్యక్రమం మేము పెట్టాం. జెడ్పీటీసీలకు సంబంధించి 215 639 గాను 215 జెడ్పీటీసీలు ఇచ్చిన 34% మేము ఇచ్చినాం. ఎంపీటీసీలకు వచ్చి 8298 గాను 2791 మేము ఇచ్చిన 34% మేము ఇచ్చినాం. సర్పంచులకు గాను 10,340 గాను 3,985 అంటే 39% ఇచ్చినాం. రాష్ట్ర చరిత్రలో కని విని ఎరగని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగింది తప్ప
ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసిన సందర్భం లేదు. ఏ అయితే రాష్ట్రంలో కూడా ఇక్కడ చేసిన సందర్భం లేదు. ఇక్కడ ఒక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే. మీరు ఏదైతే చెప్తున్నారో బీసీలు నిజంగా మీ పార్టీ నిష్పక్షపాతంగా మీరు చేస్తుంటే ఈ రోజున ఎస్సీ ఎస్టీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నారనే మాటల్లో వాస్తవం ఉందని మెజారిటీ పర్సెంట్ రాజకీయ విశ్లేషకులు వాళ్ళు చెప్తున్న మాట. అదేవిధంగా బీసీలు అనగానే టీడీపీ పార్టీ వెంటే ఉంటారు అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న నానుడి అదేవిధంగా మా వెంటే ఉంటున్నారు అని చెప్పి మరి అభిప్రాయపడుతున్న పరిస్థితి. నిజంగా వాళ్ళు బీసీలకు అన్యాయం చేస్తే బీసీలు ఈ రోజున టీడీపీ పార్టీ వెనకాల ఉండరు కదా. మీ పార్టీ వెనకాల ఉంటే మీ పార్టీకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎందుకు టీడీపీ వైపు బీసీలు ఉన్నారని మీరు అంటారు? నెంబర్ 1. నెంబర్ 2, బీసీలకి న్యాయం చేసి ఎక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ కనుమరుగైన పార్టీలో ప్రజారాజ్యం పార్టీ ఒకటి. ప్రజారాజ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 100 పైగా సీట్లు బీసీలకి ఇచ్చిన పార్టీ. అది నామమా చరిత్రలో కలిసిపోయినప్పటికీ కూడా అది వాస్తవం కదా. ఏదీ లేదు అని మీరు ఎలా చెప్తారు? మీరు నాకు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి మాట్లాడేప్పుడు ఎంతసేపు అయినా మీరు మాట్లాడండి సార్. 20 నిమిషాలు వాళ్ళు మాట్లాడితే ఒక్క నిమిషం, సార్, 20 నిమిషాలు మాట్లాడితే డిస్టర్బ్ చేయండి. నేను ఎక్కడ కన్ను కూడా కదలియకుండా చూస్తూ ఊరుకున్నా. తర్వాత ఇక్కడ 2 నిమిషాల పూర్తి అయిపోయింది. ఆ మధ్యలోనే మీరు ఎంటర్ అయినారు. సార్, మళ్ళీ మీకు 1 minute సార్, నేను అడిగాను మిమ్మల్ని. మిగతా 10 నిమిషాలు మీరు మాట్లాడండి సార్. మీరే దారుణంగా మధ్య ఎట్లా లేదు మాట్లాడు. ఇప్పుడు బీసీలు అనేది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు గౌరవ ముఖ్య అప్పుడు పార్టీ పెట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన బీసీలకు అప్పట్లో స్థానిక ఎన్నికలు రావడము ఇవి కల్పించడంలో 24% ఆ రిజర్వేషన్ ఆల్రెడీ మండల్లో 27%. 1979లోనే మండల్ కమిషన్ అని ఓటేసి అప్పుడే రిజర్వేషన్ పెట్టారు. ఆ రిజర్వేషన్ రామారావు గారు వచ్చిన తర్వాత అమలు చేసినారు తప్ప సపరేట్ గా ఇచ్చింది ఏమి లేదు బీసీలకు. అప్పుడు స్థానిక ఎన్నికల్లో రావడం వల్ల ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ అవకాశం కల్పించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికలు పెట్టలేదు కాబట్టి వీళ్ళు పెట్టినారు. కాబట్టి పెట్టిన తర్వాత వీళ్ళు గెలిచినారు. కాబట్టి గెలిచిన తర్వాత లీడర్లుగా గుర్తింపు అయినారు, అది అందులో డౌట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బీసీ సామాజిక వర్గం అనేది ఉన్న వాళ్ళు తప్ప కొత్తగా డెవలప్ చేసిన సందర్భం లేదు. తర్వాత పార్టీ వచ్చినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత కదా. మేమే పూర్వకాలం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు కదా. వాళ్ళకంటే 45-50 ఏళ్ళ చరిత్ర వాళ్ళకుంది. మాది పెట్టింది 2021, 11, 12 కదా. కాబట్టి మాకు వాళ్ళకు పోలిక ఉంటుంది కదా. పోలికున్నప్పుడు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క మాకే కదా. ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు ప్రత్యేకించి వాళ్ళు ఏదో చెప్తారా 2 లక్షలు ఇచ్చినా, 4 కోట్లు ఇచ్చినా, 10 కోట్లు ఇచ్చినా, 20 కోట్లు ఇచ్చినామని. మేము ఇచ్చిండేది వాళ్లకు కేవలం బీసీలకు మాత్రమే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిండేది 1,29 లక్షల, అంటే 1,29,866,54 ఇచ్చినటువంటి చరిత్ర. 1,00,000 కోట్లకు పైబడి డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చినటువంటిది అయితే ఇండైరెక్ట్ గా కలిపి ఇచ్చిండేది 2 లక్షల కోట్లు బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే ఉంది, ఎవరికి లేదు. 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చినా, 1 స్పీకర్ ని ఇచ్చినా, ఎమ్మెల్సీలకు వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా వీళ్ళు ఒకరిద్దరికి ఇచ్చుకొని గొప్ప చెప్పుకుంటుంటే మేము ఆ రోజు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళకు మాకు పోల్చుకుంటే 28 మేము ఇచ్చే, వాళ్ళు 11, 10 వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ మొత్తం అంతా కలిపితే వాళ్ళు మాకు పోలికేంది? ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా బీసీలకు న్యాయం చేసిన దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండదు. కాబట్టి బీసీలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు నడిచేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి బీసీలకు ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఏదో చెప్తున్నారు, బీసీలను వాళ్ళు చంపినారు, వీళ్ళు చంపినారు, వాళ్ళు పొడిచినారు, వీళ్ళు. అరే చరిత్రలో మీరేనయ్యా బీసీల్లో, ఎస్సీల్లో, ఎస్టీలు ఇష్టం వచ్చినట్టు వాడుకొని సనాతన ధర్మం అనేది ఈ 24 నుండి 29 మధ్యలో ఒకటి మళ్ళా ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇంకా మైనార్టీలు దొక్కేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలను దొక్కేస్తున్నారు. స్వయంగా వీళ్ళ స్పీకర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్పీకర్ గారు అన్నారు ఎస్సీల ఓట్లు నాకొద్దు అని. వీళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఎస్సీలలో ఎవరన్నా పుడతారా అని. ఎక్కడ ఎవరు ఏమన్నా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల వీళ్ళు? మొన్న ఒక బీసీ అతి దారుణంగా చంపితే మాట్లాడించిన సందర్భం లేదు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడి దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రాష్ట్ర చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేసిన సందర్భం లేదు. మీరు మాజీ మంత్రి రోజా గారు దగ్గరికి రండి, మేమేమి ఎస్సీ ఎస్టీలు కాదని అనలేదా ఆవిడ? మీరు అదెందుకు మరి పిన్ చేయలేదు?
అప్పుడు మాజీ మంత్రి మా దగ్గరికి రండి అనేది కానీ వద్దని చెప్పలేదు కదా, మేము ఎట్లా పుడతామని. ఇప్పుడు మాజీ మంత్రి రోజా గారు ఒక్క ఎమ్మెల్యే ఒక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చేది. జాతీయ పార్టీ అధ్యక్షులు రాష్ట్రాన్ని కేంద్రాన్ని ప్రధానమంత్రులు ముఖ్యంగా రాష్ట్రపతులను చేసినటువంటి నాయకులే మేము ఎవరన్నా ఎస్సీలలో పుట్టాలా అని అనుకుంటారా అనే ఆలోచన వచ్చినటువంటి అభిప్రాయాన్ని బయటికి వెళ్ళగక్కితే, మీ మనసులో ఎస్సీలు అంటే కోపం ఉంది, మీ మనసులో బీసీలు అంటే కోపం ఉంది, మీ మనసులో మైనార్టీలు అంటే కోపం ఉంది, అయినా అది బయటికి చెప్తే ఈ సమాజంలో ఏ విధమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది వీళ్ళు. కాబట్టి వీళ్ళు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మేలు చేయాలనే ఆలోచన లేదు. కాబట్టి వీళ్ళకి కావాల్సినటువంటి రాజధాని ప్రాంతంలో 25,000 ఎకరాలు ఈ లీడర్లే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి డీఫారం భూములు లాక్కొని వాళ్ళకి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ కూడా తీయకుండా వీళ్ళు కొట్టేసి వీళ్ళు ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండాలి, వీళ్ళ పార్టీలే మనుగడ సాగించాలనే ఉద్దేశంలో భాగంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు ఎక్కడా వీళ్ళు కోరే పరిస్థితి లేదు. కేవలం 29 గ్రామాల్లోనే మేము మాత్రమే ఉండాలి, మాకు మాత్రమే ఉండాలి, మేము మాత్రమే సంపాదించుకోవాలి, లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఖజానా మొత్తం 29 గ్రామాల్లోనే పెట్టాలి, మేము మాత్రమే బాగుండాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి జనం వాళ్ళను చీదరించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి 50 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మోహన్ రెడ్డి కాదు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఏదైతే మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు అందుకనే కదా సార్ మ్యూట్లో ఉన్నారు కదా, ఆయన మీకేం చెప్పలేదు కదా సార్, ఆయన మ్యూట్లోనే ఉన్నారు. నేను అనేది ఏంటంటే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, వచ్చే స్థానిక ఎన్నికల్లో మీరు మీ సత్తా చాటగలరా? అదేమంటే చంద్రబాబు గారు ఎప్పుడు సరిగ్గా చేయలేదని మీరు మాట్లాడుతున్నారు, దానికి కొలమానం ఏంటి? గతంలో నామినేషన్ పేపర్లు కూడా వేయనీయకుండా ఉన్న చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో కూడా జనాలు చూశారు, వాస్తవం లేదంటారా? ఫ్రాంక్గా చెప్పండి, జనాలు చూస్తున్నారు. అయ్యా లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్, మీరు ప్రాక్టికల్ గా ఎంత చూసినారో నాకు తెలియదు. నేను ప్రాక్టికల్ గా చేసిన హిందూపూర్ నియోజకవర్గానికి నేను పరిశీలకుడుగా వెళ్ళిన హిందూపూర్ నియోజకవర్గానికి. అక్కడ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే. ఆ ప్రాంతంలో ఎన్నికలకు పోయినప్పుడు ఏం దౌర్జన్యం చేసినామో ఏమేమి చేసినామో ఒకసారి చూడమని చెప్పండి. తర్వాత ధర్మవరం మున్సిపల్ ఎన్నికలకు నేను పరిశీలకుడుగా వెళ్ళినా. అక్కడ ఏం చేసినారో ఒకసారి వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ వాళ్ళ మినిస్టర్లు కానీ ఉంటారు కదా, వాళ్ళని అడిగి కనుక్కోమని చెప్తారు. వీళ్ళకి ఎక్కడన్నా వీళ్ళు దౌర్జన్యం చేసి వీళ్ళు దాడులు చేసి ఇప్పుడు చేస్తున్నట్టు గురించి వాళ్ళ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద లేనిపోని కేసులు అక్రమ కేసులని పెడుతున్నారు చూడు. అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి వ్యక్తులు ఎక్కడన్నా కనపడినప్పుడు ఒకవేళ వాళ్ళు ఉంచుకొని ఉండొచ్చునేమో, అదే అంతకు మించి ఇంకేముండదు. వీళ్ళు ఆయన ఎదురుగానే పోలింగ్ బాక్స్ లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆయన పోయి 4 కేసు కొట్టి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించినారు చూడు. అలాంటి చోట ఏమన్నా జరుగుతాయేమో కానీ రాష్ట్రంలో ఎక్కడ వీళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు జరిగి ఉంటే వీళ్ళు పోటీ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. వీళ్ళు ఎన్నికలకు అసలు మేము ఎన్నికలకు రామని చెప్పి ఫస్ట్ చేతులు ఎత్తేసినారు. మీకు తెలిసిన లేదు, ఎన్నికల్లో మేము పోటీ చేయదలుచుకోలేదు అని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీ మరి చేతులు ఎత్తేసినారు. మేము ఆ మాటల్లో ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో అయినా వార్డు మెంబర్ నుండి సర్పంచ్ నుండి ఎంపీటీసీ నుండి ఎంపీపీ నుండి ఏ ఒక్క స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు బాధ్యత వహించాల్సి వస్తుంది, మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారంటే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మాకు ఏం తేడా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి వాళ్ళు తప్పుకుంటే మేము ప్రతి కౌన్సిలర్ నుండి వార్డు మెంబర్ వరకు అన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని మా నాయకుడు నిర్ణయించుకున్నారంటే రాష్ట్రంలో మా పరిస్థితి ఏముంటుంది, వాళ్ళ పరిస్థితి ఎట్టుందో మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్వీప్ అయిపోతుంది, ఎత్తిపోతుంది, ఎక్కడే కానీ ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసి మొత్తం గెలుస్తామనే భయం వాళ్ళలో ఉంది. కాబట్టి వాళ్ళు 2-3 రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి 3 అంచెల విధానం అంటారు, రెండోది నా ఎమ్మెల్యేలు మినిస్టర్లు 3 అంచెల విధానంలో పోతే మనం అట్రప్రాపితం ఎక్కడ గెలవమని చెప్పిన తర్వాత మళ్ళీ 5 అంచెల విధానం అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ స్టాండ్ లేరు. కాబట్టి ఎన్నికల్లో పొడిగించుకోవాలనే ఉద్దేశంలో బీసీ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చినారు. మళ్ళీ ఈ బీసీలలోనే ఇంకొకరితో కోర్టుకు వేయించి మళ్ళీ అక్కడ బీసీ రిజర్వేషన్ కూడా పొడిగించకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారు శభాష్ అనొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను ఏదో కిరికిరి చేసి నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి గతంలో ఏ విధంగా ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బిర్రు ప్రతాప్ రెడ్డి అనే కోర్టు కేసు ఎట్లా నిలబెట్టించినారో రిజర్వేషన్,
ఈ రోజు కూడా అదే విధంగా నిలబెట్టిస్తే దానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళు సక్రమైనటువంటి పద్ధతిలో రాష్ట్ర బీసీలకు న్యాయం చేసే పరిస్థితిలో లేరని బీసీలు భావిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి షో చేయాలి కాబట్టి అసెంబ్లీలో మేము లేము కాబట్టి వీళ్ళు ఇష్టం Right, sir. వచ్చినట్టు షో చేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేయనే మనస్ఫూర్తి అభిప్రాయం ఉంటే మాలాగా డిపిటి ద్వారా ప్రజలకు బీసీలుగా అనేక మంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేట్టుగా ఎందుకు చేయలేకపోయినారు? ఈ పెద్ద మనిషి ఆ రోజు ఏమన్నారు, ముసలమ్మను ఒత్తుతుంది బట్టన్ అని చెప్పినారు. మరి ఆ ముసలమ్మలో ఈ వయసమ్మలో ఎందుకు కొత్త లేకుండా బట్టన్లు? కేవలం 4,000 పెన్షన్లు 6 లక్షల పెన్షన్లు తొలగించేసి ఆ పెన్షన్లు ఒకటి ఇచ్చే కార్యక్రమం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా సూపర్ ఫ్లాప్ అయిన తర్వాత దిక్కు తెలియని పరిస్థితిలో వీళ్ళు బాధపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మారుమూల నుండి టౌన్ల వరకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు తట్టుకోలేని పరిస్థితిలో వీళ్ళు బాధపడుతూ తిట్టుకుంటూ ఉన్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మీ సత్తా చాటాలని మీరు ఆశించడంలో తప్పులేదు, కానీ చూద్దాం రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి తీర్పిస్తారో చూద్దాం. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి జనసేన నేత శంకర కృష్ణవేణి గారు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడదాం. తర్వాత విశ్లేషకుల గారి దగ్గరికి వెళ్తాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, మీకు సభ్యులందరికీ నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఏంటి బీసీలకు సంబంధించి మీ కూటమి ప్రభుత్వం మరి 34% రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రశ్నించి చెప్పారు నిన్న శాసనసభలో. దానికి కొంత పాజిటివ్ స్పందన వస్తుంది. కొన్ని పార్టీలు అయితే, కొంతమంది విశ్లేషకులు అయితే ఇది సపరేట్గా చేసేది ఏమీ లేదు, బీసీలకి అన్యాయమే చేశారు, ఎందుకంటే న్యాయం చేయటం అంటే ఎమ్మెల్యే సీట్లు లాంటి వాటిలోనేమో ఇవ్వాలి, కానీ ఇలా సంస్థాగత ఎన్నికల్లో ఇచ్చి కేవలం కళ్ళు తెరిచే ప్రక్రియలో భాగంగానే కూటమి సర్కారు చేస్తుంది అని చెప్పి ఆరోపించే వాళ్ళు ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడాం. రైట్, నెక్స్ట్ ఏదైతే గతంలో ఎలక్షన్లకు ముందు 30% మనం తీసుకుంటాము అని చెప్పిన మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాట నిలబడుతుందా? ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ పార్టీ చెప్పిన విధంగా 30% సీట్లు తెచ్చుకోగలదా, లేదంటే కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ఇప్పటి వరకు ఏమి జరగలే, ఒక 4% 5% తప్పితే మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి మీరందరూ కూడా కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఊడిగించేస్తారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మీ నాయకులు ఏం చెప్తున్నారు? లక్ష్మీనాథ్ గారు గురించి కావచ్చు, అలాగే రిజర్వేషన్ కల్పిస్తామన్న విషయం కావచ్చు, అంతా కూడా కుటుంబ ప్రభుత్వం అమలు చేయడానికైతే కసరత్తు చేస్తుంది. అది పూర్తిగా విపక్షాలు అనేవి వాళ్ళకి చెప్పినట్టు మాట్లాడుకో తప్ప మంచి చేస్తే ఎప్పుడు కూడా ప్రోత్సహించడం కానీ దాన్ని ఒప్పుకోవడం కానీ వాళ్ళ రాజకీయానికి వాళ్ళ రాజకీయ పార్టీకి దెబ్బ కాబట్టి ఒప్పుకోరండి మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా. కానీ ఇది పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నప్పుడే కానీ తప్పు అమలు చేస్తున్నప్పుడు కానీ అందరూ దాన్ని స్వాగతిస్తారు. అందులో ఏమైనా తప్పు సరిదిద్దుకున్నటువంటి ఒక సవరణ చేస్తున్నటువంటి అవకాశాలు కూడా తర్వాత తీసుకోవాలి సార్. అంతేకాని నేను పూర్తిగా విశ్లేషించడం, మనం వ్యక్తి చేస్తున్నటువంటి మంచి పని మీద ఒక బురద వేయడం అనేది మంచి పద్ధతి కాదు. జనసేన పార్టీ గురించి చూసుకుంటే సార్, మేము ఎప్పుడు కూడా మా జనసేన పార్టీ పెట్టి ప్రజలకు పని చేయడం కోసం, ప్రజలకు ఊడికి చేయడం కోసం తప్ప పార్టీలకు ఊడికి చేయడం కోసం లేకపోతే వ్యక్తులకు బదిలీ చేయడం కోసం మా జనసేన పార్టీని నిర్మించలేదు. మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 7 సిద్ధాంతాలతో ప్రజల మధ్య పార్టీని ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన వాటికి కూడా 10 సంవత్సరాల పాటు పార్టీ ఎలా నడిపించుకొని వచ్చి 100% స్ట్రైక్ చేసి ఏ రకంగా అంటే అక్కడ కృష్ణవేణి గారు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదన్నా ప్రజాసేవ చేయాలంటే ఏదన్నా సేవా సంస్థలు పెడితే సరిపోతుంది, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయమే చేయాలనే వారి మాటల్లో వాస్తవం లేదంటారా? ఎందుకంటే మీరు గతంలో ఎంతోమంది కూటమిలో భాగంగా అప్పుడు కూటమిని గెలవాలి కాబట్టి కూటమిలో ఏదో ఒక రకంగా ముందుకు వెళ్ళి కూటమి సర్కారును ముందుకు వెళ్ళాలి, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళుతున్నాం కాబట్టి 21 సీట్లతో మేము ముందుకు వెళుతున్నాం. కానీ వచ్చే సంస్థాగత ఎన్నికల్లో 30% సీట్లు మనం సాధిస్తామన్నారు. అక్కడ ఇప్పుడు వరకు జరిగిన వాటిలో ఏవి కూడా ఇచ్చిన నామినేషన్ సీట్లో ఎక్కడ దాఖలాలు అయితే కనబడలేదు. ఈసారైనా మీరు పట్టు బిగిస్తారా? లేదు అంటే
మరికొంతమంది విమర్శించడానికి వాళ్ళకి అవకాశాన్ని మీరు కల్పిస్తారా? మీరు చెప్పొచ్చు, మేము కేవలం కూడా ప్రజల కోసం చేస్తున్నాం, సేవ కోసం చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ప్రజాసేవ కోసమే చేస్తారు. కానీ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు రాజకీయమే చేయాలి కదా, లేదంటే ఓన్లీ సేవా సంస్థ నడిపితే సరిపోతుంది కదా. ఎందుకు ఇవన్నీ? అంటే కుటుంబ రాజకీయాలు ఏమని చెప్తారా అండి? కుటుంబ రాజకీయాలు పబ్బం గడిపేస్తుంటే ప్రజలకు ఇచ్చేటువంటి ప్రామిస్ కానీ కొన్ని ఎథిక్స్ కానీ ఆ భావజాలను కానీ కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు కానీ ప్రజల ఆదరణ పొందేటువంటి పార్టీ జనసేన పార్టీ అండి. దానికి కొంచెం తరం పట్టినప్పటికీ కూడా ఇవాళ మాకు కూటమిలోనే కాదు సార్, మాకు జనసేనకి ఏ గ్రాఫ్ ఉంది, ప్రజల్లో ఎలాంటి బలం ఉంది అన్నది కూడా మాకు తెలుసు. హనుమంతుకోవడం తనకు గుర్తు చేస్తేనే కానీ తెలియదంటారు. అలాగా మా జనసేన పార్టీ పరవేయటం మాకు తెలుసు. సంస్థాగతంగా రేపు పొద్దుట రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎంత బలంగా జనసేన పార్టీ నిలబడబోతుంది అన్నది కూడా ఆమెను మా నాయకులు ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది. ఇవాళ సర్పంచ్ ఎన్నికలు ఉంటాయండి. సర్పంచ్ ఎన్నికలు కూడా చాలా వరకు గ్రామ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా జరగలేనప్పుడు ఖచ్చితంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ అసలు బలగారి ఒక్కటి స్ట్రైట్ గా చెప్పండి, నర్మగర్భంగా చెప్పకుండా మా బలం మాకు తెలుసు అని మీరు అంటున్నారు. అసలు మీకు బలం ఉందని మీరు నమ్ముతున్నారా? మీకు బలం ఉందని, లేదంటే మీకు మీరు రక్షణాత్మక ధోరణిలో ఉన్నారా అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు మేము నమ్మడం తర్వాత కూటమిలో మన ఎమ్మెల్యే స్థానికంగా మా జనసేన పార్టీ 2 చోట్ల ఓడించబడినప్పటికీ కూడా వింటే ఒకే ఒక సీట్ గెలిచినప్పటికీ కూడా స్థానికంగా సంస్థాగతంగా బలంగా నామినేషన్ వేయడానికి కూడా వైసీపీ భయపడినటువంటి సందర్భంలో నామినేషన్ సమ్మన్న పార్టీ జనసేన అండి. ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా ఎలా వదిలేసుకుంటది. ఆ బలాన్ని ఎప్పటికీ వదిలేకుండా ఖచ్చితంగా మాకు బలంగా నిలబడే నాయకత్వాన్ని బలపరిచి ముందుకు హోదా భాగంగా ముందుకెళ్తూ ఉన్నాము. అంతే తప్ప ఈరోజు మా పార్టీకి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా అయితే పనిచేసామో గ్రామ ప్రయోజనాల కోసం కూడా అలాగే పనిచేస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా జనసేన మీద ఒక నమ్మకం ఉంది. వేళ కూటమిలో అది ఒక ప్రయోజనంలో ముందుకెళ్తుంది తప్ప ఇక్కడ కూటమి మధ్య సిద్ధి పెట్టేటువంటి అవకాశాలే కానీ అంటే ఒకరు ఒక చోట తగ్గితే ఒకరు ఒక చోట తగ్గుతారు. అంతే తప్ప ఇక్కడ కూటమి మధ్య గ్రామ స్థాయి నుంచి కూడా కూటమి వైసీపీ వాళ్ళు ఆడుతున్నటువంటి మైండ్ వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారా, లేదంటే మీ జనసేనలోనే కొంతమంది తక్కువ చేసుకుని మీకు మీరే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ప్రధానంగా రాజకీయ పార్టీ ఏదైతే ఉందో మీరు చెప్తున్నట్టు ఆ పార్టీ యొక్క అంతర్గతంగా మీది అయినప్పటికీ కూడా చాలామంది మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎంతోమంది దానికి సమాధానం ఈ సంస్థాగత ఎన్నికలు దొరుకుతుందని భావించవచ్చా? దొరుకుతుందండి. ఎందుకంటే కొంతమందికి అందరికీ ఒకేసారి పదవులు రావు, అందరికీ పోలీసులు ఒకేసారి అవకాశం రాదు కుటుంబంలో ఉన్నాయి కాబట్టి. అలాంటప్పుడు కొంతమంది అసంతృప్తిగా వ్యక్తపరుస్తారు. వాటితో మాత్రాన ఇక్కడ మా పార్టీ బలం తగ్గిపోయింది, లేకపోతే మా పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిపోయిందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మేము జనసేన బలంగా ఉంది. బలంగా ప్రతి చోట కూడా కూటమి నాయకులు మాత్రం ఎక్కడ తగ్గకుండా పోటీ చేస్తారు. అది ఎంత శాతం తీసుకుంటాం, ఏదైతే శాతాలు పర్సన్ చేస్తాం పక్కన పెడితే ప్రజాదరణ ఎంత వరకు ఉందో ప్రజలు ఎంత గట్టిగా కాదండి. మీ పార్టీ ఆ రోజున కూటమి ప్రభుత్వాన్ని కట్టి వెళ్ళేటప్పుడు మీ నోటిలో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే 30% మనం తీసుకుందాం అని చెప్పిన తర్వాతే కదా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు పక్కకెళ్ళి మీరు మీ కూటమి ప్రభుత్వం స్థాపించగలిగారు మీరందరూ. మరి ఇలాంటి టైంలో, ఎందుకంటే టీడీపీ పార్టీ ఎంతో బలమైన పార్టీ, కానీ రాముడికి ఉడత సహాయం చేసినట్టు మీ పార్టీ చేయబట్టే కదా కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఆ రోజున మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే ఈరోజు చేయమంటే అది పక్కన పెట్టమంటారేంటి? మీరు అడగలేరా? మీ అధినేత అడగలేడా? లక్ష్మీనాథ్ గారు అది పార్టీ అధినేతలు మాట్లాడటం నిర్ణయం తీసుకుంటారండి. అంతే తప్ప మీరు అడగలేరా, మీరు పోటీ చేయలేరా, జనసేన 0 అయిపోతారనేటువంటి
ప్రచారం కూడా చూస్తూ ఉన్నాము. కానీ జనసేన జీరో అయిపోతే హీరో అయిపోతుంది అన్నది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అలాగే ఇవాళ టీడీపీ వల్ల మాకు నచ్చలేదు, మా వల్ల వాళ్ళకి నష్టం లేదు. కూతురు వెళ్ళాం కాబట్టి బాగా అలాగే మెజార్టీ చేసుకుని గెలిచారు, మేము అలాగే గెలిచాము. దాని గురించి ఒకరికొకరికి ఇక్కడ పొరపడతాలు కూడా ఎటువంటివి లేవు. లేకపోతే స్థానిక ఎలక్షన్ లో మాత్రం ఖచ్చితంగా బలప్రదర్శన మాత్రం జనసేన ఖచ్చితంగా నిలబడుతుందండి. ఎందుకంటే జనసేన పాల్పోలేదు, అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు పాల్పోలేదు, ఈ రోజు ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు తీర్చడంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు జనసేన. అలాంటప్పుడు ప్రజలు కోరుకునే పార్టీ జనసేన పార్టీ. ఒకటి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒక ప్రశ్న అయితే మిమ్మల్ని అడగాలనుంది. ఈ డిబేట్కి సంబంధం లేదు. ఏదైనా కూడా రాజకీయ పార్టీ ఇంట గెలిచి రచ్చ గెలుస్తుంది అందరికీ తెలుసు. ప్రతి రాజకీయ పార్టీలు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోకపోయినా ఆయా సామాజిక వర్గాలు కొన్ని పార్టీని ఓన్ చేసుకున్నమాట వాస్తవం. దానిలో భాగంగానే టీడీపీ అంటే ఒక సామాజిక వర్గం, వైసీపీ అంటే ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకున్నాయి. కానీ ఇక్కడ జనసేన పార్టీకి నా మీద ఎక్కడ ప్రభావం పడుతుందో, ఆ పార్టీ ముద్ర పడుతుందో అని ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదు. ఆ సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో జరిగిన అన్యాయాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కనీసం బయటికి చెప్పలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇందాక అజయ్ గారు చెప్పినట్టే ఎకనామిక్ వీకర్ సెక్షన్లో గతంలో కాపు కమ్యూనిటీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేయలేకపోయారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలైనా మళ్ళీ మీరు ఎందుకు చేయలేకపోయారు? దీని గురించి మీరు సరిగ్గా మాట్లాడకపోతే ఒక సామాజిక వర్గంలో, అదే సామాజిక వర్గంలో మీ జనసేనకి వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుందంటారా లేదంటారా? అడగాలి కదా. లక్ష్మణ గారు ఈ విషయం నేనైతే మీరు అడిగిన ఖండిస్తానండి. ఎందుకంటే జనసేన అనేది ఓన్లీ కాపు సమస్య పార్టీ కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు కాదు, అన్ని మతాలు కలిసేటువంటి పార్టీ, అన్ని కలిపి పనిచేస్తేనే ఇవాళ అందరి కోసం స్ట్రైక్ వచ్చింది. అది క్లారిటీ. ఇంకొక విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గానికి అనేది ఈ రోజు జనసేన పార్టీ కూటమిలో ఉంది కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయం కాదండి, తరతరాలుగా జరుగుతున్నటువంటి అన్యాయమే. దాన్ని నిలదీయాల్సిందే, అడగాల్సిందే. ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులపెద్దలు అడుగుతారు, ఆ కులానికి సంబంధించినటువంటి సంఘాలు అడుగుతాయి తప్ప. కాదండి, ఈ రోజున అనేక విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. కాపులకి సంబంధించిన రిజర్వేషన్లు తీసేశారని. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినవి ఇప్పుడు ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇది సామాజిక వర్గాల కోసం ఏ పార్టీ పెట్టండి, ఏ పార్టీ పెట్టినా అందరినీ కలుపుకుంటేనే అది రాజకీయ పార్టీ అవుతుంది. అట్లా అని చెప్పి ఒక సామాజిక వర్గాన్ని మీద ప్రభావం మన మీద పడుతుందా అని వాళ్ళని మర్చిపోతే ఎలా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అడగట్లేదు, ఇది అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? ఒక్కొక్కటిగా చేసుకుని వస్తుందండి కూటమి ప్రభుత్వం కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ విధానాన్ని 5 సంవత్సరాలు కొనసాగించకుండా తీసేసినప్పుడు ఎవరు మాట్లాడా. కానీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దురదృష్టం అదే సామాజిక వర్గాన్ని తీసుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తే మీరు ఎందుకు అడగట్లేదు అని అడుగుతున్నారు. ఇంకా వైసీపీ పార్టీలో అనేక మంది కాపు సామాజిక వర్గానికి అనేక మంది చెప్తున్నారు, వాళ్ళు అడగచ్చు. అలాగే ఇవాళ నుంచి కూడా అనేక మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అడగొచ్చు. కానీ జనసేన పార్టీ అధినేతలు ఎందుకు ఒక్కరిని కాంటాక్ట్ చేస్తున్నారంటే జనసేన పార్టీ కాపుల పార్టీ. జనసేన పార్టీ అనేది కాపులకు సంబంధించి ఆ సామాజిక వర్గం వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక ముద్ర వేయడాన్ని మాత్రం నేను ఎక్కడ సహించనండి. ఎందుకంటే జనసేన పార్టీ ఎలా మద్దతు ఇస్తారో మా జనసేన పార్టీ అధినేత కూడా అలాగే ప్రశ్నిస్తారు, అలాగే మద్దతు ఇస్తారు. అంతే తప్ప ఆయన ఆ కుటుంబం ఆయన తప్పు కాదు. కానీ ప్రతి దానికి అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ కమల పార్టీ అయిపోతుందండి, అలాగే వైసీపీ పార్టీ రెడ్డి పార్టీ అయిపోతుందా, పార్టీ ఆయా సామాజిక వర్గం పార్టీ అయిపోతుందా, ఇప్పుడు జనసేన కాపు పార్టీ అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నాం సార్? సమాజంలో అన్ని కులాలు అదే మతాలు కలిస్తేనే పార్టీలు కొడతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి. సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ లెక్కొస్తే మరి మీ కూటమి నేతలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అని విమర్శలు ఎందుకు చేస్తున్నారు? మీరు రాజకీయంగా ఆ మాటను యూజ్ చేసుకోవట్లేదా? నేను అడిగేదాన్ని మీరు వేరే రకంగా చెప్తున్నారు. ఎందుకు ఒక సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి చెడు చేశాడు అని మీరు చెప్తున్నారు? అంటే మీరు మంచి చేస్తామని చెప్పినట్టే కదా. మీరు అంతకుముందు తీసిన చంద్రబాబు గారు కంటిన్యూ చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారని చెప్తున్నారని 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు మీరు చేయలేకపోతున్నారని నేను అడిగితే మీరు ఏదేదో సమాధానం చెప్తున్నారు.
లక్ష్మీ దగ్గర ఇదే చెప్తాను. ఈడబ్ల్యూసీ 5% అగ్రకులంలో ఉన్నటువంటి పేదరిక కూడా దాన్ని ఆ రోజు మంచిగా కంప్లీట్ చేసి దాన్ని ఏర్పరచడానికి ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎంతగా చేస్తున్నారన్నది తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసి కట్టుకు పెట్టి ఆపేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు ఎన్నికలకు వెళ్ళిన మీ కూటమి ప్రభుత్వం ఈ రోజున చేయకపోతే ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదంటారా? ఇది నేనేమి మీ సామాజిక వర్గం మీద మీ పార్టీ మీద ముద్ర పడుతుందని నేను అంటున్నా, జరగబోయేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తప్పు చేశారని చెప్పినప్పుడు దాన్ని మీరు ఒప్పు చేసి చూపించాలి కదా, లేదంటే ఆ యొక్క ప్రభావం మీ కూటమి మీద పడుతుంది కదా, అది నేను అడిగేది. లక్ష్మీనాథ్ గారు కూటమి మీద పడుతుంది, ఆయా కమ్యూనిటీ తిరగబడినప్పుడు పార్టీల మీద కూడా ప్రభావం పడుతుంది. Exactly. మంచి చెడు ఆ కుటుంబం ఆ పార్టీలు ఆయా పార్టీలు ప్రభుత్వం పరిస్థితి ఆ రోజు అంటే ఒక బిల్లు చేసినప్పుడు దాన్ని అమలు పరుచుకున్నప్పుడు తీసేసినట్టు ఈజీ కాదని దాన్ని వెంటనే అమలు చేయడం అనేది కూడా దాని వెనకాల జరగాల్సినటువంటి కసరత్తు కూడా రైట్ మీ దగ్గర నుంచి ఇంకా పాపం అంతకంటే ఇంకా ఏమి ఆన్సర్ వస్తుందిలేండి. మీ దగ్గర మీ పరిధిలో పాపం 2.5 సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ఇంకా వెంటనే అంటున్నారు. అంటే ఇంకో 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత లాస్ట్ 5 నెలలు అన్నా చేస్తారో లేదో అదన్నా చూద్దాం. నేను మాట్లాడతాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనకు చాలాసేపు అయింది. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. శ్రీనివాస్ గారు, ఏదైతే ఇప్పుడు బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు నిన్న శాసనసభలో, దానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి వర్కౌట్ అవుతుందని ఆ రకంగా కరెక్ట్గా ఈ ప్రభుత్వం అనే రకంగా వర్కౌట్ అవుతుందని మీరు భావిస్తున్నారా? సుప్రీంకోర్టు ఒకవైపు 50% అని చెప్పుకుంటూ వస్తుంది రిజర్వేషన్ల గురించి, మరి బీసీలకి 30% అంటే అది వర్కౌట్ అవుతుంది. గతంలో తెలంగాణలో కూడా మనం చూసాం, కొన్ని నిరసనలు కూడా ఏర్పడి. ఎలా చూస్తారు దీన్ని మీరు? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు 34% రిజర్వేషన్లు అని ప్రకటించింది. సార్ రీసౌండ్ ఇస్తుంది, రీసౌండ్ పీసీఆర్ పీసీఆర్ లో. హలో చేయండి సార్, బాగా వినపడుతుంది, కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే అండి. అయితే ఈ బీసీలకి 34% ప్రకటించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% మించకూడదు కదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా 34% వారికి బీసీలకి ప్రకటించింది. అప్పుడు ఎస్సీలకి 19%, ఎస్టీలకి 7%, బీసీలకు 34%, మొత్తం 60% అయింది. దాన్ని న్యాయస్థానాల్లో నిలిపివేయడం వల్ల వాళ్ళు మరలా 24%కే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇప్పుడు లోపించింది. ఏంటంటే బీసీలకి 34% అనేది న్యాయబద్ధంగా నిలబడుతుందా లేదా అనేది ఒకటి. అట్లా అని అది పూర్తిగా చట్ట విరుద్ధము అనేది కూడా చెప్పలేము. దాన్ని ఏ రకంగా అమలు చేస్తారు అనే దాని మీద ఈ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇస్తే గానీ తెలియదండి. అంటే ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి అదనంగా 34% ఇస్తుందా, లేకపోతే టోటల్ గా కలిసి 50%కి లోబడే విధంగా 34% గరిష్ట పరిమితిగా పెట్టి అమలు చేస్తుందా అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. అది తుది నోటిఫికేషన్ లో ఇచ్చిన తర్వాత గానీ దాని మీద ఒక క్లారిటీ రాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అండి ఇప్పుడు చాలా చోట్ల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక 3 అంశాలని ట్రిపుల్ టెస్ట్ అనేది ఒక 3 పెట్టింది. అది పెట్టినప్పుడు ఈ రాజకీయ వెనుకబాటుతనం పైన ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని, తర్వాత ప్రతి స్థానిక సంస్థను కూడా ఒక యూనిట్ గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు ప్రత్యేకంగా నిర్ణయించాలని, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి కూడా 50% దాటకూడదని అది సూచించింది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు 2011 జనాభా లెక్కలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయండి. కొత్తగా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తర్వాత 2011 తర్వాత ఇప్పుడు కొత్త గణాంకాలు మనకి ఇంకా రాలేదు అందుబాటులోకి. దాని ప్రకారం ఎలా వస్తూ ఇప్పుడు పాత గణాంకాలనే పరిధిలోకి తీసుకుంటే ఇప్పుడు ఒక శ్రీకాకుళం జిల్లా మినహా ఎక్కడ కూడా 34% అమలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎస్సీలకి 9.4%, ఎస్టీలకు 6%, మొత్తం కలిపి 15%కి మించాల. కాబట్టి బీసీలకు 34% అమలు చేసినా గానీ అక్కడ 49
0.6%కి మించదు కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆ విధమైన ఇబ్బంది రాదు. ఇక మిగిలిన జిల్లాల్లో అడ్జస్ట్మెంట్స్ అంటే బీసీలకు 34% అనేది గరిష్టమైన హక్కు. మనకు పంచాయతీ, ఒక మండలము, జిల్లా యూనిట్ గా తీసుకొని డివైడ్ చేసినప్పుడు ఆ రిజర్వేషన్లు అనేది మారుతా ఉంటుంది, ఫిక్స్డ్ గా ఉండదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఆ జనాభాకి కేటాయించిన రిజర్వేషన్లకు పోను మిగిలిన బీసీ రిజర్వేషన్లు కేటాయించాలి. బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50% మించకూడదు. ఆ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అనంతపురం, కడప జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న 24% కంటే ఎక్కువే వస్తాయి. దాదాపు 31% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంటుంది అక్కడ 34% వరకు. అట్లాగే 25 ఇప్పుడున్న రిజర్వేషన్ల కంటే అదనంగా మరో 8 జిల్లాల్లో అమలు చేయొచ్చు. అయితే ఒక్క నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం ఇప్పుడున్న దానికంటే కూడా తగ్గే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు 2011 అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, ప్రభుత్వం ఒక గవర్నమెంట్ యాబ్స్ట్రాక్ట్ లో ఉన్న వివరాల ప్రకారం నేను చెబుతున్నది. అయితే వీటిని ఇప్పుడు 28 జిల్లాలుగా విభజించిన తర్వాత ఇవి మారచ్చు. అందుకని తుది నోటిఫికేషన్ లో ఎలా ఉంటది అనేది చూడాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు బీసీలకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి 16% కంటే ఎక్కువ ఉన్న దగ్గర బీసీలకు 34% వచ్చే అవకాశం లేదు. అటువంటి చోట బీసీలకి పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది. నిన్న వారి ముఖ్యమంత్రి గారు కూడా మేము పార్టీ పరంగానైనా అవకాశం చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇది ఈ విధమైన చట్ట పరిమితులకు లోబడే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన ప్రయత్నం కానీ, తెలంగాణలో జరిగిన ప్రయత్నం కానీ, న్యాయస్థానాల్లో చుక్కెదురైన సందర్భాన్ని ఇటు పరిగణలోకి తీసుకోకుండా అంత గుడ్డిగా చేయటం వల్ల ఇది అవుతుందని నేను అనుకోవటంలో. అందుకని ఈ స్థానిక సంస్థల్లో రేపు యూనిట్లుగా విభజించిన తర్వాత తుది నోటిఫికేషన్ లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు పోను మిగిలింది రిజర్వేషన్లు బీసీలకు కేటాయించి 50% మించకుండా చూసే అవకాశం ఉంది. అలాంటప్పుడు 34 కంటే తక్కువ వచ్చిన చోట్ల పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేసే అవకాశం కూడా ఉంది. అది కూడా వారి సిద్ధాంతంగా చెబుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, పార్టీ పరంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి. అందుకని ఇప్పుడు మనం తుది రిజర్వేషన్ వచ్చే వరకు కూడా మనం దీన్ని వేచి చూడాలండి. ఎందుకంటే ఇప్పుడున్న రిజర్వేషన్ ప్రకారం చూస్తే మొత్తం 34% అమలు చేయాలంటే కనుక దాదాపు 59.85%కి వస్తుంది. అది చట్ట విరుద్ధం, కోర్టులో కూడా నిలబడదు. ఇందాక వారు అన్నట్టుగా ఎవరైనా న్యాయస్థానానికి వెళ్తే మళ్ళీ దీన్ని కూడా స్టాల్ చేస్తుంది, గతంలో వైసీపీ హయాంలో చేసినట్టు కానీ, తెలంగాణలో జరిగినట్టుగా. అందుకని ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్లు అనేది ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అయితే ఆ బీసీలకి 34% హామీ ఎక్కడైతే అమలు జరగదో అక్కడ పార్టీ పరంగా చేస్తామని వారు చెబుతున్నారు. అది ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుందండి. రాష్ట్రంలో ఒకవేళ కోర్టుకు వెళ్తే ఆ కోర్టుకు మేము ఇస్తామని చెప్తే పలానోళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బీసీ వ్యతిరేకులని మాట్లాడారు కదా. రాజకీయం చేసే క్రమంలోనే చంద్రబాబు ఇలా చేశారు, కానీ అపర మేధావైన చంద్రబాబుకి ఇదంతా జరగదని తెలవదా? ఈ రోజున ఇలా ప్రకటించిన ఒక రాజకీయంగా వాడుకోవటమని విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అదే కోర్టుకు వెళ్తే 50% మించింది అనేది చల్లదండి. అది అందరికీ తెలుసు. అంత మాత్రం చేత బీసీలకి 34% అది అమలు కాదనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే సుప్రీంకోర్టు నిబంధనలోనే ప్రతి స్థానిక సంస్థని ఒక యూనిట్ గా పరిగణ తీసుకొని చేయాలి రిజర్వేషన్. అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో 16% కంటే తక్కువ ఉన్న దగ్గర సాధ్యం అవుతుంది, అది ఎక్కువ ఉన్న దగ్గర సాధ్యం కాదు. అక్కడ ఎక్కువ ఉన్న దగ్గర ఏం చేస్తారనేది పార్టీ చూడాలి. అది ఫైనల్ నోటిఫికేషన్ లో కానీ తెలియదండి. ఓకే, ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు జరిగితే ఏ రకంగా జరుగుతాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మన ప్యానెల్లో ఆరోపిస్తున్నారు, చంద్రబాబు గారు గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్ని సజావుగా నడపలేదు అని చెప్పి మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. వాస్తవం ఉందా సార్? అది ఇప్పుడు టూ ఎర్లీ అంటే, ఎందుకంటే అది పరిస్థితులు ఎలా మారుతాయి అనేది రాజకీయపరమైన ఆరోపణల జోలికి నేను పోను. అది ప్రజాక్షేత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది టూ ఎర్లీ. ఓకే, రైట్. మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ గారు, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కానీ లేదంటే ప్రస్తుత ఏపీ డెవలప్మెంట్ పరిస్థితి గురించి కానీ చూస్తుంటే రానున్న రోజుల్లో బీసీ రిజర్వేషన్లు చెప్పండి అనేది బీసీ రిజర్వేషన్లు అనేది మాత్రం నిన్న ప్రకటించింది ఒక మంచి పరిణామమే, కానీ ఆచరణ సాధ్యమయ్యే విధంగా చూడాలి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కి లోబడి బీసీ అమలు జరపాలి. దానికి తుది నోటిఫికేషన్ లో వీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
రెండోది పార్టీ పరంగా బీసీలకి అక్కడ 34% తగ్గినప్పుడు పార్టీ పరంగా ఇస్తా ఉన్నారు. అది ఎంతవరకు అమలు జరుగుతుంది అనేది చూడాలండి. రైట్ సార్, రైట్ సార్, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు శాఖమూరి శ్రీనివాస్ ప్రసాద్ గారు. రైట్, మోహన్ రెడ్డి గారు. రైట్, అజయ్ గారు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఏదైతే నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు బీసీ రిజర్వేషన్ మీద 34% చెప్పడం జరిగిందో, న్యాయపరమైన చిక్కులు ఏదన్నా వాటిని అధిగమించి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అమలు చేస్తాం. ఒకవేళ ఎక్కడన్నా న్యాయస్థానాల్లో అడ్డంకులు వచ్చినా కూటమిగా తెలుగుదేశం పార్టీగా ఆ నెంబర్ ని మేము రీచ్ అయ్యేదానికి, ఆ నెంబర్ రిజర్వేషన్ ని మేము బీసీలకు అందించేదానికి మేము నిర్ణయం తీసుకొని ఆ దిశగానే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మా పోరుంటుందని చెప్పడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు, కూటమి నిబద్ధత ఏంటి, తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మహిళా బిల్లు పార్లమెంట్ లో పెట్టి పాస్ అవ్వకపోయినా మహానాడు వేదికగా నారా లోకేష్ గారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీగా 33% మహిళా రిజర్వేషన్ ని మేము అమలు చేస్తామని చెప్పిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాబోయే రోజుల్లో కూటమిగా ఆ నిర్ణయం తీసుకుంటాం ఖచ్చితంగా. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా జరుపుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా జరిపారు, యావత్తు ప్రపంచం చూసింది లక్ష్మీనాథ్ గారు. ఇవాళ మోహన్ రెడ్డి గారు నేను మీడియా ముఖంగా కూర్చొని మా పార్టీని మేము డిఫెండ్ చేసుకోవడం కాదు. స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మహిళలు ఏ విధంగా నామినేషన్ పత్రాలను దాచిపెట్టుకొని వచ్చి నామినేషన్ వేయాల్సిన దుస్థితిని ఆ రోజు వైఎస్ఆర్సీపీ కలిగించిందనేది యావత్ రాష్ట్ర ప్రజలు చూశారు. అదే విధంగా మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్ళిన బోండా ఉమా గారి మీద ఏ విధంగా తొలకా కిషోర్ అనే వ్యక్తి ఆ రోజు దాడులు చేయడం జరిగింది స్థానిక సంస్థ ఎలక్షన్స్ లోనే. కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు బీజేపీతో కలిసి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థ ఎలక్షన్ లో జరపబోతా ఉందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు, చూడబోతా ఉన్నారు. ఇక మీరు ఇందాక అడిగారు ఒక అంశం, 2014 నుండి 19 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ లో కాపు సోదరి మండలకు అందించిన 5% రిజర్వేషన్ ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు. మీరు వచ్చి 2 సంవత్సరాలు దాటింది, మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు, గతంలో మీరు తీసుకువచ్చిన ఆలోచనే కదా, చంద్రబాబు నాయుడు గారు చేసిన పదే కదా అని. ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాపు సోదరి మండలికి న్యాయం జరగాలని ఆ రిజర్వేషన్ తీసుకొస్తే ఆ రోజు జగన్మోహన్ అధికారంలోకి వచ్చిన అమ్మమ్మో దీన్ని నేను అమలు చేయలేను, నా వల్ల కాదని చెప్పి ఏ విధంగా ఆయన పక్కన పెట్టాడు. రాబోయే రోజుల్లో అట్లాంటి ఏ ప్రభుత్వం ఒకవేళ మారినా గత 10 ఏళ్ల తర్వాత అయినా కాపు సోదరి మండలికి అన్యాయం జరగకూడదనే ఆలోచన చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి బీసీ సోదరుల రిజర్వేషన్ అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగానైతే ఈడబ్ల్యూఎస్ మీరు మాట్లాడారో ఖచ్చితంగా దాని దిశగా కూటమి పని చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారితో ఆ అంశం మీద చర్చ జరపలేదని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆ అంశాన్ని ఎత్తివేసినప్పుడు కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్దగడ పద్మనాభం గారు ఆయన వెంట తిరిగినప్పుడు ఈ క్వశ్చన్ ఎవరో వేయలేదు. ఈ రోజు అంబటి రాంబాబు గారు నేను కాపు టైగర్ అని చెప్పుకుంటాడు, మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆయన ప్రదర్శనలు చేస్తాడు. క్వశ్చన్ లైట్ ఇంపార్టెంటా అజయ్ గారు? ఒక మాట, మీకు క్వశ్చన్ లైట్ ఇంపార్టెంటా లేదు అంటే మీకు రిజల్ట్ ఇవ్వడం ఇంపార్టెంటా? రిజల్ట్ మీకు ఇచ్చేసారుగా, అది ఆయన చేయలేదు కాబట్టే ఆ సామాజిక వర్గం కూడా మీ కూటమి వైపే నిలబడింది కదా. రిజల్ట్ ఇంపార్టెంట్ గా క్వశ్చన్ చేయకపోతే ఏముంది? నేతలు క్వశ్చన్ చేసి ప్రజలు మీ వైపే ఉన్నారుగా. అప్పుడు లక్ష్మీనాథ్ గారు మేము అదే చెప్తా ఉన్నాం, మీరు అదే వింటల్లా, మీరు వింటల్లా. అసలు ముందు వాళ్ళు వదిలేయండి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని పచ్చికట్టారు, మాకు మ్యాండేట్ ఇచ్చారు, మాకు 5 సంవత్సరాల సమయం ఉంది. ఖచ్చితంగా మా టెన్యూర్ లో మేమేదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చామో ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక పెన్షన్ తప్ప ఇంకేం అమలు చేయట్లేదని చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు అందించాం, ఉచిత బస్సు ప్రయాణం జరుగుతా ఉంది, అన్నదాతలకు ఏ విధంగా న్యాయం చేశాం, అదే విధంగా అన్న క్యాంటీన్లు ఏ విధంగా తెలిసాం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇక ఇందాక మోహన్ రెడ్డి ఒక అంశం మాట్లాడాడు, అమరావతి భూములు దోపిడీ అని. ఇదే విధంగా గత 2019 సార్వత్రిక ఎన్నికల ముందు రాష్ట్రంలో ప్రార్థాంతం చేశారు. అదే విధంగా గెలిచిన తర్వాత మీ ఆర్టీఐ కేసులు వేయించారు. లక్ష్మీనాథ్ గారు మొన్న సుప్రీంకోర్టులో ఏదైతే 1300 ఎకరాలకు పైగా అసైన్డ్ భూముల్ని కూటమి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో మోసం చేసి దోచుకుందని చెప్పి వీళ్ళు ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేయడం జరిగింది.
ఇంకా కూడా అమరావతి మీద వీళ్ళు విషయం చెబుతా ఉన్నారు, చివరిగా ఏం రాష్ట్రపతి చెప్తారు వచ్చి చెప్పండి, కొడతా ఉన్నారు. కంక్లూడ్ చేయండి, 30 seconds కంక్లూడ్ చేయండి మీరు అజయ్ గారు. లక్ష్మీనాథ్ గారు ఏదైతే కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చిందో ఓకే ప్రతి అంశం మీద మేము నిలబడతాం, ఓకే కూటమిగా నిలబడతాం. ఈ 2 సంవత్సరాల స్వపరిపాలన సమయంతో మేము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో ప్రజల్ని ఓటు అడుగుతాం. గౌరవ సీట్లు సాధించి తెలుగుదేశంగా, జనసేనగా, బీజేపీగా మేమందరం కలిసి ఉంటాం. అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహిస్తూ కూటమి నాయకులుగా గ్రౌండ్ లెవెల్ లో Right. మా కూటమి అభ్యర్థులు గెలిచేదానికి మేము కలిసి పనిచేస్తాం. అదే విధంగా ఏదైతే అసెంబ్లీలో చెప్పారో నారా చంద్రబాబు నాయుడు గారు, ఒకవేళ ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నా కూటమిగా, తెలుగుదేశం పార్టీగా మేము ఆ రిజర్వేషన్ నిలబెట్టుకుంటాం, ప్రజలకు ఇచ్చిన మాట మీద మేము నిలబడతామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మేము మాట తప్పించుకునే వాళ్ళం, మడమ తిప్పేవాళ్ళం కాదు. Right. కన్సల్ట్ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను లక్ష్మణ్ గారు. ఇందాక అన్న మేము ఆ పదవులు ఇచ్చాం, ఈ పదవులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చిన ఏ బీసీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించలేదు. ఇకపోతే బీసీ పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ నాయకుడు పల్లా శ్రీనివాస్ గారు, అదే విధంగా కేంద్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్రంలో కింజరాపు అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, అనగా సత్యప్రసాద్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, సవితమ్మ గారు, వాకుశెట్టి సుభాష్ గారు, ఈ విధంగా కేబినెట్ లో 7 మంత్రులు ఉన్నారు. అదే విధంగా ఈ రాష్ట్ర గౌరవ శాసన సభాపతి కూడా అయ్యన్న పాత్రుడు గారు కూడా మీకు తెలిసిన విషయమే. ఈ తెలుగుదేశం పార్టీ గాని, కూటమి గాని ఏ విధంగా బీసీ నాయకులను గౌరవిస్తుంది, బీసీ నాయకత్వం స్థానిక సంస్థల నుంచే బలపడాలని ఏ విధంగా కూటమి కోరుకుంటుంది, తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అనేది యావత్ రాష్ట్ర Okay. ప్రజలకు తెలుసు. అదే నాకు మోహన్ రెడ్డి అని చెప్పినట్టు వైఎస్ఆర్ సిపి పార్టీ కోట్ల రూపాయలు బీసీ సోదరులు ఇచ్చి ఉంటే, పదవులు ఇచ్చి ఉంటే, Right. ఎందుకు రాష్ట్ర ప్రజలు మీకు కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు? Right. ఎందుకు మీ గొంతు వినడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదు? అది మీరు మాట్లాడాలి. Right. ధైర్యం ఉంటే మీరు ఏదైతే Right, అజయ్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. బయట ఉండి విషయం Yes. చెబుతున్నారో Yes. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, అసెంబ్లీకి రండి. మీకు సమయం ఇచ్చేదానికి ప్రభుత్వం, గౌరవ స్పీకర్ గారు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. రైట్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ గారు. చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, లక్ష్మీనాథ్ గారు, మాట్లాడండి సార్. ఇప్పుడు అజయ్ చిన్న పిల్లుడు నాకన్నా ఎంతైనా, ఆయన ఎంతసేపు మాట్లాడినా నేను ఎక్కడా మాట్లాడలే. నేను ఆయన కన్నా సీనియరే. నేను మాట్లాడేప్పుడు నాకు కూడా అంత గౌరవించేది నేర్చుకోమని చెప్పండి. లేదు ఒకటి. సార్, మీకు మీరు రెండోది, ఉన్నారు, ఆయన ఏదో అడగపోయినప్పుడు ఎంతసేపు ఆయన మాట్లాడినా నేను వద్దనులే. మ్యూట్ లోనే ఉన్నారు. మీకేమి మేము వదలలేదు కదా. ఆ పనైనా మీరు చేయండి. ఒకవేళ ఆయన వెనకపోతే మీరు ఆ పని చేయండి. ఇప్పుడు వాళ్ళు ఈ రోజు 34% అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే 34% రిజర్వేషన్ పెడితే వీళ్ళకి సంబంధించినటువంటి స్టేట్ డైరెక్టర్ గా 14 నుండి 19 వరకు స్టేట్ డైరెక్టర్ గా పనిచేసినటువంటి బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో వేసి ఆపినటువంటిది వీళ్ళు. ఎందుకు అనవసరంగా ఊరక ఇల్లు గొంతు దించుకుంటే ఇష్టం వచ్చినట్టు అరిచే నిజాన్ని నమ్ముతారనుకుంటే ఎట్లా? ఒక్క రాజ్యసభ మెంబర్ కూడా 14 నుండి 19 వరకు వీళ్ళు ఇచ్చిన సందర్భం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 రాజ్యసభ ఇచ్చినారబ్బా. దాన్ని మనం మర్చిపోతే ఎట్లా? బీసీలకు మీరు ఇచ్చింది 8 మంత్రి పదవులు అయితే మేము ఇచ్చింది 11 మంది మంత్రి పదవులు. మీరు పేర్లు చెప్పుకున్నంత మాత్రమే పరిష్కారం అవుతుందని కాదు. రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి లాగా మీరు ఎప్పుడు చేయలేరు, చేయబోరు. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరితో ఒకరితో కోర్టుకు వేయించి మీరు నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు చేయరు. మీరు చేస్తారు కోర్టుకు, తర్వాత మా మీద రుద్దుతారు. ఆ రుద్దడం కూడా ఎట్లేస్తానంటే, బిర్రు ప్రతాప్ రెడ్డి అనే క్యాండిడేట్ పెద్ద నోటెడ్ పర్సన్ కాదు కదా, ఇతను వైఎస్ఆర్ అనుకోవాలనే ఉద్దేశంలో భాగంగా అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు వేయించే పరిస్థితి తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ లో. మీరు ఏ ఒక్క రోజన్నా బీసీలకు సంబంధించినటువంటి మేలు చేసిన సందర్భాలు ఉన్నాయా? ఈ రోజు అయితే ఎర్రంనాయుడు అచ్చెన్నాయుడు మీ పార్టీ పుట్టక ముందు నుండి ఆ ఎర్రంనాయుడు గారు పార్టీలో, మీ చంద్రబాబు నాయుడు గారు రాకముందు నుండి ఎర్రంనాయుడు గారు ఉన్నారు. మళ్ళీ మధ్యలో ఈయన వచ్చినారు, కానీ ఆయన కన్నా సీనియర్. ఆయనకి ఇచ్చేది, వాళ్ళ కుటుంబానికి ఇచ్చేది, ఆ జిల్లాలో వాళ్ళకు ఉన్నటువంటి పట్టును బట్టి వాళ్ళు చేసుకునేది, అది వాళ్ళ గొప్పగా. వాళ్ళని కాకపోతే మీకు అక్కడ ఇది లేదు. మేము ఇచ్చినాం 2 డిప్యూటీ ముఖ్యమంత్రులను, మేము ఇచ్చినాం స్పీకర్ కు, మేము ఇచ్చినాం ఎమ్మెల్సీలు 18 మందికి. మీరు ఇచ్చిన సందర్భాలు లేవు. మీరు 18 ఇచ్చే, మేము 29. మీరు 18 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చా, మేము 29 మందికి ఇచ్చినాం. ప్రతి దాంట్లో మేము మీకన్నా అధికంగా ఇచ్చినాము. మేము రిజర్వేషన్ కన్నా ఎక్కువ మేము ఇచ్చినాము. మీరు ఆ విధంగా ఇస్తామని చెప్పి మన ఎన్నికలప్పుడు 34% చట్టసభల్లో ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు
ఇప్పుడు దాన్ని అసెంబ్లీలో పెట్టి తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రంలో అక్కడ మీరు అధికారంలో పంచుకుంటున్నారు కాబట్టి అక్కడ పాస్ చేయించుకున్నాడు సుభాష్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మాటలకు మాత్రము పేపర్లకు మాత్రం పరిమితమవుతారు తప్ప మీరు మాటలు మాటలు కోటలు దాటాయి, చేతులు గడపలు కూడా దాటవు. మీరు గడప దాటే పని చేయరు, కేవలం కోటలు దాటే పనే చేస్తారు. కాబట్టి మిమ్మల్ని జనం నమ్మరు, కాబట్టి మిమ్మల్ని జనం దూరం పెడుతున్నారు, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, కాబట్టి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుంది, కాబట్టి మీకు భయం పుట్టుకొని ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్ పేరు మీద ముందుకు వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మీరు మేలు చేయాలనే ఆలోచన ఉంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలప్పుడు 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ బీసీ మహిళకు 1500 పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో చెప్పండి. రాష్ట్రంలో 20 లక్షల పైబడి నిరుద్యోగులు ఉంటే వాళ్ళలో అధికంగా బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు 3000 రూపాయలు మీరు నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి వ్యక్తులు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఆ కాపు నేస్తం ఎందుకు దూరం పెట్టారు? మేము 2030 కోట్ల రూపాయలు కాపు నేస్తం మేము ఇస్తే మీరు కాపులకు ఎర్రనయ పైసా ఇవ్వకుండా మేము కాపులను ఉద్ధరించినాం, మేము ఏదో 5% రిజర్వేషన్ ఇచ్చినాం. గతంలోనే మేము చెప్పారు కాపులను బీసీలో చేరుస్తామని చెప్పినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినారు. మా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కాపుల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాపులతో ఆ చేతుల్లో లేదు, అది కేంద్రం చేతుల్లో ఉందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా మాట తప్పేది అవకాశవాదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయాన్ని మీరు ఇప్పటికైనా మార్చి ఇచ్చినటువంటి హామీని కరెక్ట్ గా నెరవేర్చుకునేందుకు ఈ రిజర్వేషన్ కు మళ్ళీ మీరే అడ్డంకులు కల్పించకుండా బీసీలకు న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైట్ కృష్ణవేణి గారు, మీరు చెప్పండి, ఏంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికలు బీసీల్లో మీరు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు బీసీలకి? మరి ఆ పార్టీకి సంబంధించి టీడీపీ చెప్పుకుంటుంది, వైసీపీ కూడా మేము ఆల్రెడీ బీసీల పార్టీయే అని చెప్తుంది. మీకు వచ్చే సీట్లు ఎన్ని, దానిలో మీరు బీసీలకి ఇచ్చేదన్ని, మీరు ఏం చేయబోతున్నారు? అసలు చెప్పినట్టుగా 30% తెచ్చుకునే దమ్ము మీ పార్టీకి ఉందా? లక్ష్మీనాయక్ గారు, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం. అంటే మా పార్టీ అధినేత ప్రకటించిన తర్వాత మేము మాట్లాడతాం. ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టి మేమైనా ముందుకెళ్లాలన్న దాని గురించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీలో ఉన్న అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు కానీ నిర్ణయించుకుని దాన్ని మాట్లాడతారు. ఇలాంటి పెద్ద విషయాల్లో మేము ప్రకటించేసి మేము మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను. మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కాపులకు ఉద్ధరించేస్తాము, కాపులు ఇచ్చేస్తాము అని. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వచ్చి కాపులు గంప కొత్తగా అమ్ముడిపోతారని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తాము. ఇదే ముద్రగడ్డ గారు ఉన్నటువంటి ఏరియాకి వచ్చి కాపు రిజర్వేషన్ అనేది నా పరిధిలోది కాదు, కేంద్ర పరిధిలో చేతులు చేసిన ఘటన చూస్తాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ తీసి పక్కన పడేసి ఆ తర్వాత అర్హులైనటువంటి 46,000 మంది మహిళల్ని కాపు నేస్తం నుంచి తొలగించినటువంటి గరుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళే చెప్తారంటే కాపుల గురించి ఉద్ధరించేసామో చేశామని. ఇప్పుడు సోదరులు అజయ్ గారు చెప్పారు వాళ్ళ బీసీ రిజర్వేషన్ గురించి ఎలా అయితే మాట్లాడారో అలాగే రేపొద్దుట ఈడబ్ల్యూఎస్ విధానం గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర పెద్దలు కూడా మాట్లాడుకుని దాన్ని కూడా అమలుపరచడం జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసినంత ఈజీ కాదు కదండి. వెంటనే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అమలుపరచడం అనేది దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇన్ కేసు లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా అంటే చాలా మంది చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి ఇక్కడ చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళ ర్యాంకులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇది ఇక్కడ మనం హైయర్ ఎడ్యుకేషన్ చదివేటప్పుడు మాత్రం పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ర్యాంకుల కోసం, మార్కుల కోసం నిజంగా ఒక మెంటల్ స్ట్రెస్ ని అనుభవిస్తూ ఉన్నారు కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా మంది. అందుకని ఈ విషయాన్ని లేవనెత్తడంలో కానీ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందించి ముందుకెళ్తుందని మాత్రం కాపు సామాజిక వర్గమే కాదండి, ఇందులో అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% కష్టపడినప్పటికీ కూడా చాలా వరకు కూడా 92% వచ్చినా సరే గాని అక్కడ ర్యాంకులు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది, సీట్లు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు దీని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సరైనటువంటి నిర్ణయం
తెచ్చుకొని దీన్ని కూడా త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని నా రిక్వెస్ట్ గా కూడా Right. చెప్తాను సార్. ఎందుకంటే Right. నా పిల్లలు కూడా చదువుకుంటున్నప్పుడు ఈ ర్యాంకులు కోల్పోతున్నప్పుడు కూడా బాధగా వాళ్ళు ఉంటుంది ఎంత కదా పెయిన్ ఎవరికైనా. అనుకుంటారు Yes. అనేది నాకు తెలుసు కాబట్టి అనేక మందిని చూస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. అంతేగాని Right. జగన్మోహన్ రెడ్డి రైట్, ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు శంకర కృష్ణవేణి గారు, ధన్యవాదాలండి శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ గారు, ధన్యవాదాలండి టీడీపీ అజయ్ గారు, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభలు వాడివేడిగా జరుగుతున్నాయి. మరి ఈ శాసనసభల్లో మరి వచ్చే అక్టోబర్లో సమావేశాల్లో భాగంగా ఈ వచ్చే అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నట్లుగా కూడా మరి ప్రభుత్వం చెప్తుంది. అదేవిధంగా బీసీలకు 34% మరి మేము ఇస్తాము రిజర్వేషన్ అని చెప్తున్నారు. కానీ మరి కోర్టు ప్రకారం లీగల్గా అది వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. కానీ ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఉంటే మా పార్టీ తరపున మేము చేస్తామని చెప్పి టీడీపీ చెప్తుంది. మరి జనసేన పార్టీ ఏం చేస్తుంది అని చెప్పి జనసేన పార్టీ అభిమానులందరూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే జనసేనకు వచ్చే సీట్లే చాలా తక్కువ, చెప్పినట్టుగా మరి తీసుకునే అవకాశం అసలు జనసేన పార్టీలో ఈరోజు ఉందా? ఈ రోజున ఆ దిశగా జనసేన పార్టీ వెళుతుందా? నిజంగానే పార్టీ 30% సీట్లు మనం తీసుకుందామని ఎలక్షన్లకు ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆ విధంగా తీసుకునే సత్తా ఉందని ప్రశ్నించే వాళ్ళు, ఆ ప్రశ్నలను ఎక్కుపెట్టేవాళ్ళు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. చూడాలి రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు మరి ఏపీలో ఏ రకంగా మరి ఉండబోతున్నాయి, ఏ దామాషా పద్ధతులను వీళ్ళు వెళ్ళబోతున్నారనేది మనం చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.